నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే మహేంద్ర టెక్ దగ్గర ఉన్నాను. సో ఈ రోజు అయితే సోషల్ మీడియాలో మొత్తంగా కూడా హల్చల్ అయ్యింది. మహేంద్ర టెక్లో ఒక సాఫ్ట్వేర్ ఆ మహిళ అయ్యుండి తను బయటికి రావడము, అసలు ఏం జరిగింది, తను వాదన ఏంటి, తను ఎందుకు బాధపడుతుంది అంతగా అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఈమెకే జరిగిందా, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మ్యామ్, మీ పేరు? నా పేరు భావన అండి. భావన. ఓకే, ఫైన్. ఏంటిది అసలు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, అంటే ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, అన్ని చోట్లల్లో ఏ మీడియాలో చూసినా కూడా మీరే హైలైట్గా కనిపించడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే మీరు ఒక ఐటీ అయ్యి ఉండి మంచిగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటావు, ఏం జరిగింది అసలు మీకు అండ్ ఆఫీస్లో క్లాష్ ఏంటి? ఇది ఎప్పుడు మీడియాలోకి వెళ్ళిపోవాలి, పీపుల్ ముందు వైరల్ అయిపోవాలని చేసింది కాదు. మీరు గమనిస్తే నాకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదు. 6 months బ్యాక్ మా పిల్లల కోసం సరదాగా ఓపెన్ చేసింది. ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్ సార్ట్ ఆఫ్ అ పర్సన్. నాకు అసలు సోషల్ మీడియా అకౌంట్సే లేదు. అండ్ నేను స్టేటస్ కూడా పెట్టడానికి ఇష్టపడను. సో ఇట్స్ నాట్ టు హైలైట్ అండి. మీరు అడుగుతున్నారు ఇంతకు ముందు ఇలా ఎవరైనా ఎంప్లాయీస్కి జరిగిందంటే, రీసెంట్గా మా టీంలోనే చాలామంది నేను ఫర్ సిల్లీ రీజన్స్కి జాబ్లోంచి తీసేశారు. మేము ఏమనుకుంటాం అంటే, లెట్స్ మూవ్ ఆన్ ఫర్ అ న్యూ కంపెనీ, రైట్? ఎందుకంటే ఎవరి లయబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు టెకెంలో పనిచేస్తున్నారంటే కంపారిటివ్లీ వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అయినా ఎందుకు పనిచేస్తాం? పెద్ద కంపెనీ, మాకు జీతం కరెక్ట్గా టైంకి పడుతుంది అనే ఇంటెన్షన్తో. మీరు అన్నారు నేను ఐటీ ఎంప్లాయీ. నేను ఐటీ కాదు, నేను నాన్ ఐటీ వాయిస్ ప్రాసెస్కి వర్క్ చేస్తాను. నా జీతం కూడా ఏం లక్షల కోట్లలో ఏం ఉండదు. వెరీ మినిమల్ వేజెస్కే నేను వర్క్ చేస్తాను. ప్రాబ్లం ఏంటి అని అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వర్క్ కల్చర్ బాగాలేదు అని కపుల్ ఆఫ్ టైమ్స్ నేను నవ్వుకుంటూ లేకపోతే ప్యానల్స్లో చెప్పాను. ఏంటి అంటే, సరే ఇలా వాష్రూమ్కి ఎవరు అడుగురు, అండ్ మీరు టీమ్ హర్డిల్స్ అన్ని ఫ్లోర్ మీద గట్టిగా అరిచి తీసుకోవడం మంచిది కాదు, క్లోజ్ రూమ్ క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండాలి అని. మరోవర్ బాధ అనిపించేది ఏంటంటే, మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు మీరు టర్మినేట్ చేయొచ్చండి, నేను తప్పు అనట్లేదు. నేను ఎక్కువ లీవ్స్ తీసుకున్నాను, నా లీవ్స్ కరెక్ట్గా లేదు, మేబీ నేను సరిగా పని చేయట్లేదు అని అనుకుంటున్నారు, ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఫైన్. మీరు నా జాబ్ నుంచి కూడా తీసేయచ్చు. కానీ దెర్ ఈస్ అ వే టు రిమూవ్ అన్ ఎంప్లాయీ కదండి. ఇమీడియట్ రిలీవింగ్ ఇవ్వాల్సినంత తప్పులేదు నేనేం చేయలేదని. మీరు ఐ హవ్ సీన్ పీపుల్ కమెంటింగ్కి మీరు ప్రాసెస్ రిలేటెడ్గానో లేకపోతే వేరే ఏ పారామీటర్స్ లేదు ఎక్సెప్ట్ మీ టేకింగ్ మెడికల్ లీవ్స్ అండి. నేను జాయిన్ అయ్యి 4 months అయింది, నేను ఇంకా నెస్టింగ్లోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ఈవెన్ ప్రాపర్ గో త్రూ ఎంప్లాయీ దట్ దే విల్ ఆడిట్ ఆల్ ఆఫ్ ఇట్. ఒక్క నిమిషం, అంటే మీరు జాయిన్ అయ్యి కూడా 4 months అవుతుంది. ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేస్తారా ఇంతకుముందు? I've been working with good corporates. I worked with Synchrony, I worked with Medvasti. Wonderful companies to work with అండి. అండ్ ఇప్పుడు ఎందుకు గొడవ క్లాష్ ఏంటి అని అంటారా, మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు హెరాస్మెంట్ అండి. మీకు చూపిస్తాను మెయిల్స్, అందు కూడా నేను పంపిస్తాను మీకు, చూడండి టీవీలో ఉంది. Discontinuation of your work and why will I discontinue when I'm on a medical leave? మోరోవర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ లీవ్కి చేశానని అంటున్నారు కదా, ఎనీ డేస్ చేస్తారు? ఫస్ట్ మెడికల్ లీవ్కి ఎనీ డేస్ అప్లై చేస్తారు? నేను ఆఫీస్లో కల్తీరి పడిపోయినప్పుడు 13.5-14 days నేను లీవ్ తీసుకున్నాను. ఒక్క లీవ్ కూడా పే చేయలేదు నాకు. ఎవ్రీథింగ్ వాజ్ అన్ LOP, లాస్ ఆఫ్ పే. నాకేం శాలరీ ఇవ్వాల. మీరు నా పే స్లిప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు డబ్బులు కూడా, నేను అనుకున్నాను పోనీలే నేను వర్క్ చేయని దానికి నేనేం శాలరీ అడుగుతాను, నేనేం వాళ్ళతో అడగలేదు. నేను అడిగిన కొన్ని లీవ్స్ ఏదైనా మీరు కాంపెన్సేట్ చేస్తారా అంటే కుదరదు అన్నట్టు రివ్యూ ఇచ్చారు. ఒక్క రోజు కూడా నాకు శాలరీ కట్టించి ఇవ్వలేదు. దానికి కూడా నేను ఫైట్ చేయలే. తర్వాత 3-4 days నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదండి మా టీఎల్. అంటే నేను ఆఫీస్కి రావాలంటే క్యాబ్లో రావాలి. మా ఇల్లు చాలా దూరం, నేను కీసరాలో ఉంటాను, వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. సో క్యాబ్ లేదని నేను రాలేదు. నేను మా అసిస్టెంట్ మేనేజర్ని అడిగా, సరే ఇలా నాకు క్యాబ్ అవ్వలేదు, కొంచెం మీరు హెల్ప్ చేయండి క్యాబ్ రిజిస్టర్ చేయడం అంటే, అది మీ టీఎల్ రెస్పాన్సిబిలిటీ. మీ టీఎల్ క్యాబ్ చేయకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, చెప్పేయండి మీరు క్యాబ్ చేయలేదు కాబట్టి నేను రాలేదని, డోంట్ కమ్ టు ఆఫీస్ అని చెప్పాను. సో ఇలా నేను లీవ్స్ తీసుకోలేదు, నేను నా సైడ్ నుంచి మిస్టేక్ లేదన్నాను. నేను లీవ్స్ తీసుకున్నాను, మెడికల్ లీవ్స్ తీసుకున్నాను, మెడికల్ డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేశాను. అప్పుడు ఆ లీవ్స్ అయిపోయాయి. జస్ట్ 3 days బ్యాక్ ఏమైందంటే, వాళ్ళు నాకు మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు వార్నింగ్ లెటర్ పంపారు. ఓకే, ఏమని? దట్ మీరు సరిగా ఇన్ఫార్మ్ చేయలేదు దట్ యువర్ అన్వెల్ అని. సో నేను అన్నాను, మా హస్బెండ్ కాల్ చేశారండి, మా భావనకి బాగాలేదు, సర్వికల్ స్పాండిలైసిస్ వచ్చింది, ఆల్ ఆఫ్ దిస్ నెక్ ఏరియా తనకి పెయిన్ అవుతుంది, ఫోన్ ఇంకా గ్యాడ్జెట్స్ వాడకూడదు, నేను ఇప్పుడే మీ మెయిల్ చూసి కాల్ చేస్తున్నానంటే, యూ ఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, నేను ఓన్లీ ఎంప్లాయీతో మాట్లాడతానని మా హస్బెండ్ ఫోన్ డిస్కనెక్ట్ చేశారు.
దెన్ హీ ఆస్క్ మీ టు కాల్ అండి. నేనే కాల్ చేసి ఇలా ఇలా జరిగింది భాగ్య గారు అని డైలీ నా ఫిజియోథెరపీ వీడియోస్ ఆవిడకి పంపాను. ఆ రోజు నుంచి 1 వీక్ అయితే 1 వీక్, 10 డేస్ అయితే 10 డేస్ నేను నా వీడియోస్ అన్నీ పంపాను. ఇలా నేను ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను ఇది అని. ఐ అండర్స్టాండ్ అని మెయిల్ పెట్టారు. ఒక లీవ్ కూడా పే చేయలేదు. తర్వాత 3 డేస్ బ్యాక్ ఏమైనా మా పాపకు ఒంట్లో బాగాలేదని కాల్ చేశానంటే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పాప కాల్ చేసింది, అమ్మ చాలా కడుపులో నొప్పిగా ఉంది, ఐ వాంట్ యూ టు కమ్ హోమ్. బట్ వీళ్ళకి కాల్ చేశానండి. చేశాక ఆయన అన్నారు, లేదు మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సిందే, తర్వాత నేను మా ఆర్ఎంని అడిగి పర్మిషన్ తీసుకుంటాను అన్నారు. మీరు పైకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చేలోపు మా పాపని ఇంటికి తీసుకొని రావాలి, అక్కడి నుంచి నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని. సరేలే నేనే లాగిన్ చేద్దాం 4 అడుగులు ముందుకేసాను. మా అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్కి కాల్ చేసి ఏడిచిస్తున్నాను కాల్లో, సార్ పాపకు బాగాలేదు, ఎఫ్ టు గో అంటే ప్రస్తుతానికి వెళ్ళండి అని అన్నారు. అప్పుడు ఆయనకి నేను ఏం చెప్పానంటే, ఫ్రైడే వెళ్ళిపోతున్నాను కదా సార్, సాటర్డే రోజు నాకు క్యాబ్ చేయండి, నేను లాగిన్ చేస్తానని చెప్పానండి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను క్యాబ్ రాస్టర్ చేయలేకపోతాను, నాకు కుదరదు అన్నాడు. సో మా క్యాబ్ ఎవరైతే చేస్తారో రాస్టర్ మారుతి గారు అని ఉంటారు, ఆయనకు నేను కాల్స్ చేసి ప్లీజ్ కొంచెం క్యాబ్ కాస్ట్ చేయండి, నేను ఫ్రైడే రాలేదు కదా, ఇవాళ ఎలాగో సాటర్డే అందరు డాక్టర్స్ ఉండరు, మీరు నాకు స్కెడ్యూల్ చేయండి, నేను వచ్చేస్తాను అని. వాళ్ళ క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళలేదని మా హెచ్ఓడి రఫీ గారికి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఈమెయిల్ వచ్చేసింది, అప్పటికి థ్రెటనింగ్ మెయిల్ వచ్చేసింది. అప్పుడు నేను ఆయనకి షో యూ అండి 1 సెకండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ వితౌట్ ద ప్రూఫ్. ఒక్క సెకండ్, ఇదిగో నేను పెట్టాను ఆయనకి, ఐ అండర్స్టాండ్, ఐ టుక్ ఆఫ్ ఫర్ మై హెల్త్, ఆస్కింగ్ లీవ్ ఫర్ మై డాటర్ అండ్ యూర్ ఫోర్సింగ్ మీ టు కమ్ టు ఆఫీస్, దిస్ ఈస్ రియలీ అలార్మింగ్ అండ్ ఐమ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ సార్ అంటే, వాట్ ఈస్ దేర్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్, వాట్ ఈస్ అలార్మింగ్ హియర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ దట్ వీ విల్ కాల్ యూ ఫర్ కమింగ్. నేనేమంటానంటే, కనీసం మీరు కాల్ చేస్తారు ఓకే, ఒక్కసారైనా మీ పాపకి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది, ఈజ్ షీ ఫైన్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్, వీ విల్ హ్యాండిల్ ఆఫీస్ అని ఒక్క మాట. లేదంటే కాల్ చేసి ఈ రీజన్స్కి మిమ్మల్ని నేను ఎక్కడ వినలేదు మ్యామ్, మెడికల్ రీజన్స్లో టర్మినేట్ చేస్తారని. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను వాళ్ళకి మళ్ళీ పెట్టాను. మెయిల్లో రాశారు మీరు నాకు డాక్యుమెంట్స్ పెట్టలేదని, అన్ని డాక్యుమెంట్స్ వాట్సాప్ నుంచి సెండ్ చేశాను, మీరు చూడండి. అంటే మీరు మెయిల్ త్రూ ఎందుకు సెండ్ చేయలేదు? అంటే మీరు వాట్సాప్ యూస్ చేశారు కరెక్టే, యాక్చువల్గా మనం అఫీషియల్గా వెళ్తే వీ హ్యావ్ టు గో త్రూ మెయిల్స్, అది చాలా అఫీషియల్గా మనం వెళ్ళినప్పుడు ఎస్ మనం మెయిల్స్ త్రూ వెళ్తాం కదా, మరి మీరు కూడా ఎందుకు మెయిల్స్ త్రూ వెళ్ళలేదు? ఏజెంట్ అండి, ఏజెంట్కి మెయిల్ యాక్సెస్ ఉండదు ఫోన్లో. ఓకే, వాట్ ఎవర్ ఈమెయిల్స్ దట్ దే సెంట్, ఇట్ ఈస్ టు మై పర్సనల్ ఈమెయిల్. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ సెండ్ అన్ ఈమెయిల్ టు ద పర్సనల్ ఈమెయిల్, ఇట్ ఈస్ నాట్ ఒఫిషియల్. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఈమెయిల్. మీరు చూడండి, టెక్ మహేంద్రకు ఒక ఈమెయిల్ ఉంటుంది, bhavna.r ఎంప్లాయ్ ఐడి తోటి టెక్ మహేంద్ర, అది మాకు యాక్సెస్ ఉండదు ఫోన్లో. వీ డోంట్ పుట్ ఇట్ యాక్సెస్ బికాస్ ఐఎమ్ నాట్ ఈవెన్ గివెన్ అ ల్యాప్టాప్, ఐ వర్క్ ఆన్ అ డెస్క్టాప్, సో మాకు యాక్సెస్ ఉండదు. అందుకే నేను వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ చేశాను అండ్ వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి ఆన్సర్ చేశాను. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు కాల్ చేస్తే నేను అబ్స్కాండ్ చేసేసాను, అలా ఏం లేదండి. ప్రతి ఒక్క కాల్ నేను ఆన్సర్ చేశాను. నిన్న నేను వచ్చాను ఆఫీస్ క్యాబ్లో 22nd రోజు వచ్చాను. 21st రోజు దెర్ వర్ కపుల్ ఆఫ్ కాల్స్ అండ్ మెయిల్స్, ఖచ్చితంగా ఇవాళ మీరు లాగిన్ అవ్వాలి, ఖచ్చితంగా మీరు ఇవాళ లాగిన్ అవ్వాలి అని. విచ్ మీన్స్ లైక్ మెంటల్ టార్చర్ అండ్ మెంటల్ ఫోర్స్. 4 months నుంచి మేడం, నేను ఫస్ట్ ఎప్పుడైతే సిక్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటిదాకా మెంటల్ టార్చర్ అలాగే పెడతా ఉన్నారు. అప్పటికి నేనేమనుకున్నా, ఎనీహౌ ఐ వాజ్ అబౌట్ టు లీవ్, నేనేమనుకున్నా అంటే ఇంకొక ఆపర్చునిటీ వచ్చాక ఇది వదిలేద్దాము, యూనో సీ దేర్ ఆర్ లయబిలిటీస్ ఫర్ అస్ రైట్, నాకు నియమైజ్ ఉంటాయి, పే చేసుకోవాలి, లేదా నా మెడికల్ రీజన్స్కి నాకు డబ్బులు అవసరం ఉంటాయి, ఎవరైనా జీతం కోసమే పని చేస్తాం కదండి, అలా అని ఐ కంటిన్యూ టు వర్క్. మోరోవర్ మెడికల్ రీజన్స్ తప్ప నా మీద ఇంకేం లేదు. నిన్న నేను మా అసిస్టెంట్ మేనేజర్ని, మా హస్బెండ్ ఒకసారి కాల్ తీసుకుని ఐ వాజ్ ఆస్కింగ్, ఇది తప్ప నేను ఇంకేమైనా చేశానా శ్రీధర్ గారు అంటే, నా నోటీస్కి అయితే ఏం రాలేదు ఎక్సెప్ట్ దీస్ మెడికల్ లీవ్స్ అండ్ దే ఆర్ ఆల్సో నాట్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ డిస్కషన్. టర్మినేట్ చేయాలి అని అన్నా కూడా లైక్ ఎలా ఉంటుందని అంటే, ఈ టెక్ మహేంద్ర కానివ్వండి, పెద్ద కంపెనీస్లలో లైక్ ఫస్ట్ వాళ్ళు టర్మినేట్ చేయాలన్నా కూడా ముందే ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసి ఇంత టైం అంటూ ఒక టైం ఉంటుంది, ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం, ఆ టైం మీకు ఇచ్చారా లేదా? ఇవ్వలేదండి. దే సెడ్ మీ, ఐల్ షో యూ ద ఈమెయిల్ అండి. వాట్ డిడ్ దే మెయిల్ మీ ఇస్, ఇవి నా ప్రాబ్లం అదే కదా సార్, ఇదండి. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor reported back to office, hence we are unfortunately proceeding with your separation under abandonment farm services with the last working day 22nd July 2026. ఓకే, నిన్న లాస్ట్ వర్కింగ్ డే అని నిన్న పంపించారా? నేనే పంపించాను, అది కూడా ఐ వాజ్ ఇన్ పోలీస్ స్టేషన్ దట్ టైం. అప్పటికే నేను హెరాస్మెంట్ కేసు పెట్టేద్దాం అనుకున్నాను,
పెట్టడానికి నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడొచ్చారు, మేడం నేను జాబ్లోంచి తీసేస్తారని చెప్పాను. ఆవిడ షాక్ అయ్యారు, అంటే అలా తీసేస్తారు, అట్లీస్ట్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయమని అడుగుతారు కదా. సరే నేను రిపోర్ట్ చేయట్లేదు, నోటీస్ పీరియడ్ అడగాలి కదా, అడగలేదు. సో ఇదంతా ఎందుకు జరిగిందని నేను అనుకుంటా అంటే లిటిల్ వోకల్ అబౌట్ ద సిస్టమ్. చాలా చాలా టార్చరింగ్ సిస్టమ్ వాళ్ళది. వాళ్ళకి ఎలా అంటే దే రన్ ఆన్ అ డైలర్ అండి. ఇప్పుడు మీరు నేను ఒక దగ్గర పని చేస్తున్నాము, మీరు రెస్ట్ రూమ్కి వెళ్తే మీరు వచ్చాకే నేను వెళ్ళాలి అంటే డైలర్లో ష్రింకేజ్ కనిపించకూడదు వాళ్ళకి, మీరు వచ్చాకే నేను లంచ్కి వెళ్ళాలి. అలా అయితే ఏమవుతుందంటే 3:30కి లంచ్ స్టార్ట్ చేస్తే నేను లంచ్ చేసేవరకు 8 or 8:30 అయిపోద్ది. ఐ ఆల్వేస్ యూస్ టు టేక్ ఇట్ ఇన్ 3 to 4. మిగతా వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయేదాన్ని, బికాస్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ దట్ ఐ హ్యావ్ టు ఈట్ ఎర్లీ. సో ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్. అది కూడా కాక వీళ్ళ పాలసీసే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే నాకు ఒక డౌట్ ఉంది, అంటే పాలసీస్ అని చెప్పి ఇప్పటిదాకా బయటికి ఎవరు రాలేదు, యూ ద ఫస్ట్ ఎంప్లాయ్ కమింగ్ అవుట్ హియర్, రైట్? సో ఇప్పటిదాకా ఈ ఇష్యూ గురించి ఎవరు కూడా ఎందుకు రేస్ చేయలేదు అంటారు? మరి వాళ్ళని ఏమైనా బెదిరించారా? ఇప్పుడు మీకు కూడా అలాంటి ఏమైనా బెదిరింపు అలాంటివి ఏమైనా జరిగాయా? మార్నింగ్ నుంచి నాకు హైకోర్టు నుంచి ఒక అడ్వకేట్ కాల్ చేశారు. సార్ మీది ఒక చెక్ బౌన్స్ కేసు ఉంది, మీ ప్రాబ్లం ఏంటి టెక్ మహేంద్రతో అని అడిగారు. నాకు టెక్ మహేంద్రతో ఏం ప్రాబ్లం ఉందో నేను హ్యాండిల్ చేస్తాను, ఏదైనా చెక్ బౌన్స్ కేసు అలాంటిది ఏదైనా ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి, ఐ విల్ కమ్ అండ్ కంప్లైన్ అని చెప్పాను. దట్ ఈస్ ది ఓన్లీ థ్రెటనింగ్ కాల్ దట్ ఐ యాజ్ ఆఫ్ నౌ గాట్ ఇట్. ఇంటికి వెళ్ళాక ఇంకేమైనా వస్తాయేమో నాకు తెలీదు, బట్ ఐ వెరీ స్ట్రాంగ్లీ గేవ్ దెమ్ బ్యాక్. అలా కాదు అని ఎందుకు మీరు మీ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ పోస్ట్ చేయొద్దు, ఆవిడ దగ్గర ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే మీరు పోస్ట్ చేయొద్దని. ఐ హ్యావ్ మీ రిపోర్టర్ ప్రవీణ్ గారు హియర్, చూడండి, కావరాల ప్రవీణ్, ఆంధ్రజ్యోతి నుంచి చూడండి. హీ మెసేజ్డ్ మీ, ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ షేకెన్ బై యువర్ లీగల్ బ్యాటిల్. కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, వీడియోస్ ప్రైవేట్లో పెట్టండి అని అడుగుతున్నారు, వాళ్ళలో భయం స్టార్ట్ అయింది మేడం. నేను అన్నాను నాకు కాల్ చేయమని చెప్పండి అని, ఈసారి కాల్ చేస్తే విక్టిమ్కే కాల్ చేయండి అని చెప్పేస్తాను. సో ఇఫ్ దే ఆర్ నాట్ మూవ్డ్ బై దిస్, వై విల్ దే థ్రెటన్ ఈవెన్ పీపుల్ లైక్ దిస్? ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అంటున్నారు కదా, మీరు ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేయండి, ఓన్లీ ఫర్ పీపుల్. ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేయండి, నాట్ ఓన్లీ టెక్ మహేంద్ర, ఎవరైనా ఎంప్లాయీస్ ఇలాంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్నారా, ఒక పోల్ పెట్టండి. ఓకే, మీరు చూడండి ఎంతమంది విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు నా వీడియోస్ కింద కమెంట్స్ చూడండి, నేను కూడా అదే కంపెనీలో పనిచేశాను, నా విసుగొచ్చి మానేశాను అని. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. నేను ఎందుకు వాయిస్ అవుట్ చేస్తున్నాను అంటే, నాకు హెల్త్ బాగున్నప్పుడు మీరు ఏం చేసినా నేను భరించుకున్నాను. నా పాపకు ఒంట్లో బాగోకపోతే మీరు వచ్చి ఎలా పని చేయమని నన్ను అడుగుతారు? పాప రిపోర్ట్సే రాలేదు, 21st నేను ఎలా వచ్చి నీకు రిపోర్ట్ చేస్తాను? దట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ అండి. ఐ వాంటెడ్ టు లెట్ పీపుల్ నో. నా నేనేమంటున్నా అంటే, రన్ అ పోల్ లైక్ దిస్, కండక్ట్ మీటింగ్ విత్ ఆల్ టెక్ ఎంప్లాయీస్. వాళ్ళని ఇప్పుడు లోపల కూడా బెదిరించి ఉండొచ్చు, మీరు బయటకు వెళ్ళి భావనతో మాట్లాడితే మీ ఎంప్లాయ్మెంట్స్కి కష్టం అది ఇది అని. సో మీరు ఇంత కూడా అవసరం లేదండి, నా వీడియోస్ కింద మీరు కమెంట్స్ చూడండి ఎంతమంది టెక్ ఎంప్లాయీస్, లేదా ఒక చిన్న పోల్ పెట్టండి, ఇలా టెక్ ఎంప్లాయీస్ ఎవరిని రీజన్ లేకుండా టర్మినేట్ చేశారా, వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. సో నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు దాకా ఎంత ఇష్యూ జరిగింది, థ్రెటనింగ్ కాల్ అడ్వకేట్ నుంచి కాల్ చేయించారని మీరు అంటున్నారు కదా. సో వెదర్ ఎస్ కావాలని మీరు చెక్ చేసుకోండి. లేదు, ఇట్స్ అబౌట్ నాట్ చెకింగ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను డైరెక్ట్గా. సో మిమ్మల్ని పిలిచారా లోపలికి? ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ఏమైనా పిలిచారా? కాంప్రమైజ్ అని కాదు, సమ్ హెచ్ఆర్, బీఆర్ఎస్ హెచ్ఆర్ ఉంది, చూసారు లోపలికి వచ్చి మాట్లాడండి అని. నేను అన్నాను, ప్రీవియస్ గా మీ మాటలు విన్నారా? ఇదే హెచ్ఆర్ కానివ్వండి అందరూ మాట్లాడిన హెచ్ఆర్ వేరా? ఓకే, దే నెవర్ హర్ట్. నా పాపకి బాగాలేదు అని చెప్తే షీ వాజ్ నాట్ ఈవెన్, అదంతా నాకు అనవసరం, మీరు మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తేనే వీ విల్ అలవ్ యూ, లేదు అంటే వి విల్ టేక్ సీరియస్ యాక్షన్. ఎప్పుడు తీసుకెళ్లారు? నేను సాటర్డే రోజు తీసుకెళ్ళాను హాస్పిటల్కి, నా దగ్గర మెడికల్ డాక్యుమెంట్స్ అంతా ఉంది. సాటర్డే రోజు బ్లడ్ ఇంకా యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు, సండే రేడియాలజిస్ట్ లేకుండే, సో సండే ఎట్లైనా వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వరు. సో దే గేవ్ ఇట్ ఆన్ మండే. పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను, అండ్ షీ హ్యాడ్ సమ్ అంటారు స్టమక్ ఇన్ఫెక్షన్ ఆర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదో వచ్చిందని చెప్పారు. షీఈస్ డూయింగ్ గుడ్ నౌ. ఓకే, సో ఇక్కడ మీరు అదే రిపోర్ట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది కదా, దెన్ వై హ్యావ్ నాట్ డన్ దట్? ఆల్రెడీ సబ్మిట్ చేశాను. అప్పుడు చేశారా? ముందే చేశాను. ఫస్ట్ వెళ్ళగానే ప్రిస్క్రిప్షన్ టెస్ట్లు రాస్తారు కదా, అది పంపించాను, టెస్ట్ రిపోర్ట్స్ కూడా పంపించాను. వాళ్ళకి అవి సరిపోలేదు, ఇంక వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఫైనల్గా లోపల హెచ్ఆర్ పిలిచి ఏమన్నారు?
మీరు మాట్లాడండి మాతోటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి అని అన్నారు. అన్నీ చెప్పాను. ఇలా చేస్తారు, విమెన్ అంటే రెస్పెక్ట్ ఉండదు, ఎక్కడంటే అక్కడ అరుస్తారు, క్యాబిన్ కాన్వర్జేషన్స్ లాంటివి ఏమి ఉండవు. నన్ను మీరు తీసేసినా నాకు ప్రాబ్లం లేదు. ఎనీహౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ ఐ వాంట్ బి వోకల్ అబౌట్ ఇట్. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. పొద్దున్న 10:30కి క్యాబ్ ఎక్కుతానండి నేను. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అవుద్ది నాకు. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఆఫీస్లోనే ఉంటాను. ఇక్కడే తింటాను, ఇక్కడే ఆల్మోస్ట్. నేను జస్ట్ పడుకోవడానికి మా ఇంటికి వెళ్తాను. మా పిల్లలతో ఉండేదే చాలా చాలా తక్కువ టైం. నేను బాగున్నప్పుడు కూడా ఒక తల్లిగా ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ విత్ దెమ్, వై ఎమ్ ఐ వర్కింగ్? జస్ట్ టెల్ మీ. ఇంక నేను ఎందుకు పని చేయాలి? పిల్లల కోసం కదా మనం పని చేస్తాం. పిల్లలకే బాగలేనప్పుడు ఇంక మనం ఏం పని చేస్తాం, ఎలా పని చేస్తాం? దట్ ఈస్ మై క్వశ్చన్. ఆవేదన అనుకోవచ్చు దీన్ని. మీరు అలా అనుకున్నా పర్వాలేదు, లేదా నాకు బాధ అనిపించింది అన్న నాకు పర్వాలేదు. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. మోర్ ఓవర్ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి. పొద్దునుంచి మీరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎవరైనా ప్రొటెస్ట్ చేయడానికి రమ్మనండి 2-3 అంటే. నాకు బాధ ఉంది, నేను చెప్పాను. కొంతమంది చెప్పలేకపోతారు, కొంతమంది మీడియాకి భయపడతారు, కొంతమంది పోలీస్కి భయపడతారు. వేరే కంపెనీస్లో జాబ్ కావాలా కదా మ్యామ్? ఇప్పుడు ఈ నిమిషం నాకు జాబ్ లేదు, నాకు ఈఎంఐస్ ఉన్నాయి, పిల్లలు స్కూల్ ఫీజులు ఉంటాయి. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళైతే 60 days నోటీస్ పీరియడ్ తీసుకుంటారు కదా, ఎందుకంటే ఒక ఎంప్లాయీని రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని పెట్టాలంటే మీకు 60 రోజులు కావాలా. కానీ మీరు ఒక ఎంప్లాయీని తీసేయాలంటే మీకు 1 రోజు చాలనా? మరి మేము ఎట్లా బతకాలా? వీళ్ళు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని అన్ని కేటగిరీస్ చేస్తారు కదా. 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. 120 members వచ్చారు నేను ఇంటర్వ్యూకి వచ్చిన రోజు. యూ కెన్ చెక్ ద డేటా. ఐ క్లియర్ ద ఇంటర్వ్యూ విత్ 120 people. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఇట్ వాజ్ నెవర్ ఈజీ. నాకు అదే అనిపించింది, ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ రోజు ఇంటర్వ్యూకి వస్తారు, నన్ను చూసి ఒక్కళ్ళు వెనక్కి వెళ్ళినా నాకు చాలు. ఏడుస్తారు మేము ఆడపిల్లలు బాత్రూంలో. అంత టార్చర్ ఏం చేస్తున్నారు మేడం? వాళ్ళు మాటలతో టార్చర్ చేస్తారు. ఇప్పుడు మీరు 30 minutes బ్రేక్ అయింది, మీకు 30 minutes బ్రేక్, 15:30 మీ బ్రేక్ ఎక్సీడ్ అయితే మిమ్మల్ని ఫ్లోర్ మీద అరుస్తారు, లేదా దాని స్క్రీన్ షాట్ తీసి మీరు బ్రేక్ ఎక్సీడ్ చేశారని గ్రూప్లో పెడతారు. మీరు ఇది చేశారు అని వోకల్గా ఫ్లోర్ మీద అరుస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ పీపుల్ ఆర్. నేను ఎలా ఎనీహౌ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ న్యూ ఎంప్లాయ్మెంట్. ఒక 6 months అంటే చూడండి, ఏదైనా కంపెనీలో 1 month 2 months చేస్తే క్రెడిబిలిటీ లేదనుకుంటారు. ఒక 1 year or 6 months చేసి వెళ్ళిపోదామని. నేను చాలామంది కమెంట్స్ చేశాను, వాళ్ళు వాష్రూమ్కి కూడా వెళ్ళకపోతే ఎందుకు పని చేశాను. ఈఎంఐస్ ఉన్నాయండి, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఐ హ్యావ్ కమిట్మెంట్స్ టు పే. ఐ డెఫినెట్లీ వర్క్ ఫర్ ఇట్ అండి. నేనేమి ఫ్రీగా జీతం ఏమనట్లేదు మేడం. నేను 11 గంటలు, మీరు తెలిసినంత వరకు మీరు కంపెనీలో ఎన్ని గంటలు పనిచేస్తారు యూజువల్గా పీపుల్? 8 to 9 hours. మేము ఇంకా ఇంపార్టెంట్ అయి ఉంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా అవుతుంది టైమింగ్స్ మాకు. మీకు అవుతుంది. కార్పొరేట్స్ నేను 9.5 hours వర్క్ చేస్తాను ఎవ్రీ డే. మీకు నా క్యాబ్ స్కెడ్యూల్స్ చూపిస్తా కావాలంటే. 9.5 hoursలో 8.5 hours ప్రొడక్టివిటీ 4 నిమిషాలు తక్కువైనా వాళ్ళు హాఫ్ డే వేస్తారు. సో దే స్కేర్డ్, దే వాంట్ శాలరీ. కంటిన్యూస్గా జీతాలు కట్ చేస్తే అందరికీ కోతలేని జీతమే రాదు. నా బాధ ఏంటంటే ఒక్క మెడికల్ లీవ్ కూడా మీరు డబ్బులు కట్టించి ఇవ్వలేదు. ఇప్పుడు మనం తీసుకున్న 3 రోజులు కూడా లాస్ ఆఫ్ పే. మీరు పేమెంట్ కూడా చేయట్లేదు కదా, మీకు ఏంటిది బాధ? దట్ ఐవ్ టేకెన్ మెడికల్ లీవ్స్ అని. ష్రింకేజ్ అంటారా? నేను అన్ని 100 మంది పని చేస్తున్నారు, ఒక్క ఎంప్లాయీ లీవ్ తీసుకుంటే వాళ్ళు మేనేజ్ చేసుకోలేరా? తీసేయాలన్నా దానికి. తీసేసిన వరకు పర్లేదండి, తీసేసే పద్ధతి నాకు నచ్చలేదు. నేను అనేది ఏంటంటే నాకు జాబ్ పోయింది. సో లోపల ఏమని రాపించుకున్నారు మరి మీతో? తేలిన నా ప్రాబ్లమ్స్ అన్నీ రాశాను. డిమాండ్స్ అడిగారు. డిమాండ్ పెద్ద మాట, డిమాండ్ అంత పెద్ద మాట నాకు తెలీదు. డిమాండ్స్ అనకండి. నేను ఎలా అయితే జాబ్ లేకని వాళ్ళ రోడ్ మీద నించున్నాను, అన్ఆర్గనైజ్డ్ వేలో నన్ను జాబ్లోంచి తీశారు కదండి. శివసాయి పున్నా కానీ, భాగ్యశ్రీ కానీ, రఫీ కానీ. ఒకవేళ టీమ్ లీడర్ తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత హెచ్ఆర్కి ఉంది. హెచ్ఆర్ మాట్లాడాలా. మరి ఎప్పుడు రిపోర్ట్ చేస్తావు అని అడిగిన నువ్వు కాల్ చేసి నువ్వు ఇంకా రాలేదు, నేను నీకు టర్మినేషన్ లెటర్ పంపిస్తాను, ఒక కాల్ చేయొచ్చు కదన్నా, చేయలేదు. మరి హెచ్ఆర్ ఏది పెడితే అది మెయిల్ పెట్టింది, ఓకే. వాట్ ఈజ్ రఫీ డూయింగ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డూయింగ్? అంటే మీరు ఆ మెయిల్స్లో అన్నిట్లో నువ్వు మార్కున్నావు కదా, యూర్ డూయింగ్ సమ్ ఇంజస్టిస్ టు హర్, లెట్ హర్ టాక్, లెట్ హర్ కమ్ బ్యాక్ అని ఏం అడగలేదే మీరు. సో మీరు వాయిస్ అడగరు. ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మాట్లాడి సైన్ పెట్టించుకుంటారు ఆపోజిట్లో. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇందుకు తీసేస్తున్నావు అని చెప్పి తీసేయాల్సింది. చెప్పలేదని నా బాధ. ఓకే. సో మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అసలు. అంటే మెయిల్స్ ఉన్నాయి కదా, థ్రెటనింగ్ మెయిల్స్, అదే వాళ్ళ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ హౌ దే కమ్యూనికేట్. నాకు తెలిసిన వరకు వాళ్ళ కమ్యూనికేషన్ అదేనేమో, మరి నేను అది చూడలేకపోయాను.
దే ఆల్సో నో ఎవరైతే ఎంప్లాయీ ప్రొవిజన్లో ఉన్నా కూడా మెడికల్ లీవ్స్ కట్టించి డబ్బులు ఇవ్వాలి. మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు మీరు వార్నింగ్ లెటర్స్ లాంటివి ఇష్యూ చేయకూడదు. నాకు అది కూడా ఇచ్చారు. యా. సో మీకు ఇప్పుడు జస్టిస్ జరగాలి అని అంటారు. జస్టిస్ అని అంటే మిమ్మల్ని టర్మినేట్ చేసిన వాళ్ళందరూ కూడా టర్మినేట్ అయిపోతే అది జస్టిస్ అయిపోతుంది అంటే మేడం వాళ్ళే ఆ కంపెనీలో టాక్సిసిటీ పెంచేది. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు అనుకోండి, టాక్సిసిటీ ఉండదు, మిగతా ఆడపిల్లలను బాగుపడతారు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుంటారు, అనుకుంటారు అరే నో వీ షుడ్ బిహేవ్ వెల్ విత్ విమెన్. మేము ఆడవాళ్ళనే కాదు, నాట్ డూయింగ్ దట్ విమెన్ విక్టిమ్ కార్డ్. మగ పిల్లలు కూడా అంతే. మా కంపెనీలో మీరు ఎంప్లాయీస్ని అడగండి, ఎవరైనా చచ్చిపోతే డెడ్ బాడీ ఫోటో అడుగుతారు. నిజంగా మేడం మీరు నవ్వుతున్నారు, ఒట్టుగా చెప్తాను. నేను ఒక ఫోటో చూపిస్తాను అండి. అంటే స్కూల్లో కాలేజ్లలో చూపించినట్టు. స్కూల్లో కాలేజీల్లో సావు ఫోటోలు ఎవరు మేము అడిగేది? నన్ను ఇప్పటివరకు బుద్ధి ఎరిగినాక ఎవరు అడగలేదండి. నేను చెప్తాను, మీకు చూపిస్తా. మా అత్తయ్య చనిపోతే నేను ఫోటో తీసుకున్నాను, ఒకవేళ పక్కన లీవ్ అవసరం అయితే వాళ్ళకి పోస్ట్ చేయాలని. దిస్ ఇస్ ద లాస్ట్ ఫోటో ఆఫ్ హర్. మీరు మీడియా మీ దగ్గర అన్నీ ఉంటాయి, యూ కెన్ చెక్. నేను ఒక చచ్చిపోయిన ఆవిడ ఫోటో పెడతాను చూడు, మీరు చూపిస్తాను అండి. మా పెద్దత్తయ్య గారు, ఇది మా పాప ఫోటో అండి. నేను హాస్పిటల్ అది కూడా పెట్టాను వాళ్ళకి. ఇక ఎందుకంటే ప్రూఫ్ ఏం చేస్తారు? యూటీఐ ఇన్ఫెక్షన్ అంటే ఇంక వాళ్ళకి ఫుల్ బాడీ చెకప్ పంపించాలేమో, నాకు అర్థం కాలేదు. నేను ఒక్క ఫోటో మీకు నేను చూపిస్తాను, మీరు చూడండి. మా అత్తయ్య గారు పాపం, మా పవన్ వాళ్ళ పెద్దమ్మ, ఆవిడ చనిపోతే ఆవిడ సండే చనిపోయారు. ఫార్చునేట్లీ లీవ్ పెట్టాల్సిన అవసరం రాకుండా. అంటే గబక్కన స్నానాలు అవి అంటారు కదా, దినాలు అవి, నిజంగానే చనిపోయిందండి. దినానికి సెలవు కావాలని నేను ఫోటో పెట్టుకున్నాను. ఐ షేర్డ్ దిస్ విత్ మై టీఎల్ ఆల్సో. అప్పుడు ఒకవేళ నేను లీవ్ తీసుకున్నట్టున్నాను ఆ టైంలో. ఒక సెకండ్ ఉండండి, నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. అండ్ నేను మీకు మీడియా కదా, నేను చూసి మీకు షేర్ చేస్తాను. మేము చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా మేము సేవ్ చేసుకుంటాం. ఇది మా రిలేటివ్స్లో ఒక ఆయన చనిపోతే లీవ్ అవసరం అడగలేదు, లీవ్ తీసుకోవాలా, బట్ ఇలా మేము శ్రద్ధాంజలి ఫోటోలు అవన్నీ పెట్టుకుంటాం, శవం ఫోటోలు, సో దట్ వీ కెన్ షో ది మేనేజ్మెంట్. ట్రస్ట్ ఉండదు వాళ్ళకి. ఓకే, ఎంప్లాయీకి అండ్ ఇటు మేనేజ్మెంట్కి ట్రస్ట్ ఉండకపోవడం కూడా ఒకటి అయి ఉండొచ్చు. ఎవరైనా ఒక్కళ్ళు ఫేక్ డాక్యుమెంట్ లేకపోతే మెడికల్ లీవ్ అని చెప్పి ఊరికే ఇంట్లో పడుకుని ఉండొచ్చు. అందరూ అలా పడుకోరు కదా మేడం. 14 రోజులు ఎవరు పడుకోరు మేడం. 14 రోజులు ఎవరు పడుకోరు. నేను 14 రోజులు అన్ని డీటెయిల్స్ వాళ్ళకి పంపించాను. ఓకే, సో ఫైనల్గా అయితే మిమ్మల్ని టర్మినేట్ చేసిన వాళ్ళకి కూడా టర్మినేట్ అవ్వాలి అని అంటారు. అయ్యో ఖచ్చితంగా. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు జనరల్గా పిలిచి అయితే అడిగారు, విల్ లుక్ ఇన్ టు దట్ అని అన్నారు, అంతవరకే. కానీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోకపోతే వాట్ విల్ యూ డూ? మేడం నేను థేమ్స్ వాటర్ అని యూకే ప్రాసెస్కి వర్క్ చేస్తాను. ఐ రీచ్ ద క్లయింట్స్ అండి. వీళ్ళు ఫుడ్ ఇచ్చేది క్లయింట్స్ కదా మేడం. ఐ రీచ్ అవుట్ టు క్లయింట్స్. లెట్ మీ స్ప్రెడ్ మై న్యూస్ టు యూకే ఆల్సో. అంతకుమించి నేనేం చేయగలుగుతానండి? నాకు దగ్గర డబ్బులు లేదు మ్యామ్. నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల చుట్టూ తిరిగేకి ఆ లేబర్లోకి వెళ్ళేకి నా దగ్గర అంత టెన్షన్. ఏమన్నారు? పిఎస్కి వెళ్ళాను నేను ఇట్లా పోలీసులకి, దెన్ ఇప్పుడే అంటున్నారు మీరు, అండ్ తర్వాత కూడా మళ్ళీ పోలీసులకి వద్దు నేను వెళ్ళను అని అంటే. పోలీస్ స్టేషన్కి వెళ్ళను అని లేదు, లేబర్ లాస్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా కేసెస్ పెండింగ్ ఉంటాయి. 2 years 3 years అనేది రీజాల్వ్ అవ్వదు. మీరు చూడండి కమెంట్స్లో పెడతారు, మేడం మీ రిటైర్మెంట్ వరకు మీకు జస్టిస్ వస్తుంది అని. అది నేను చేయను అని అంటున్నాను. దట్ అంటే I'm not saying I'm scared of doing it. I'll not do it. Okay. Yeah. Right. Thank you. Thank you. సో ఇది పరిస్థితి. ఇక్కడైతే మాకు న్యాయం చేయాలి అని చెప్పి కూడా భావన గారు అనడం అయితే జరుగుతుంది. ఎలాంటి అసలు ఒక లెటర్ లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లెటర్ ఇవ్వకుండానే నన్ను టర్మినేట్ చేశారు. సో నేనేం మిస్టేక్ చేశానో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడా అదే సిచ్యువేషన్ ఉంది మా డిపార్ట్మెంట్లో అని చెప్పి కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ అసలు టెక్ మహేంద్ర వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు మరి నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేస్తారా, ఆ ముగ్గురిని, లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. సో వేచి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది.